ఆషాఢమాసం రానే వచ్చింది. తెలంగాణలో బోనాల పండుగ మొదలైపోయింది. గోల్కొండ కోటలో ఉన్న తొలి బోనం అమ్మవారికి, గోల్కొండ కోటలో ఉన్న జగదాంబిక అమ్మవారికి కుమ్మర్లు సమర్పించడంతో బోనాల పండుగ తెలంగాణలో మొదలైపోయింది. తాడూరి శ్రీనివాస్ దంపతులు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించి మొదలు పెడతా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఈ పూజల కార్యక్రమానికి ఆర్డీఓ చంద్రకళ గారు, అదే రకంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, వారితో పాటు గాలి అనిల్ కుమార్ గారు తదితర నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసినారు. తల యొక్క అలంకారాలు అన్నీ మొదలైపోయినాయి. విజయశాంతి రాములమ్మ రానే వచ్చింది. ఈ తొలి బోనం ఆమె ఎత్తుకొని ఈరోజు ఈ కార్యక్రమాలని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజయశాంతి గారు రాగానే ఇక్కడ సంబరాలు మరి అంబరాన్నంటాయి. నినాదాలు హోరు జోరుగా మారిపోయింది. వారికి అదిగో తలపాగా చుడతా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఏదైతే తలపాగా చుట్టి పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. మగవాళ్ళైతే రుమాలు తలపాగా చుట్టుకోవడం ఆనవాయితీ. రాములమ్మకు కూడా ఇక్కడ వారు మరి అక్కడ మార్వాడి స్టైల్లో, వెనకట కుమ్మర్ల స్టైల్లో తలపాగాని ఇక్కడ చుట్టడం జరుగుతూ ఉంది. వారు రాగానే ఇక్కడ మొత్తం కోలాహలంతో మరి కేరింతలతో మరి పిల్లలు పెద్దలు అందరూ కూడా వారితో సెల్ఫీలు దిగడానికి, వారిని మరి పలకరియడానికి మరి ఎంబడి పడతా ఉన్నారు. అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తాడూరు శ్రీనివాస్ దంపతులు వారికి కొబ్బరికాయని అందిస్తూ ఉన్నారు. వారి పక్కనే తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణ ప్రజాపతి గారు, పావని ప్రజాపతి గారు, మొయినాబాద్ శంకర్ గారు, అర్జున్ గారు, మరి బిహెచ్ఎల్ లక్ష్మీనారాయణ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. మంచిర్యాల నుంచి రమేష్ గారట. అదే రకంగా ఇక్కడ అనేక మంది నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రాము ప్రజాపతి గారు ఇవన్నీ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మహిళలు పెద్ద ఎత్తున వారితో మాట్లాడడానికి వారి చుట్టూ గుమిగూడినారు. ఇప్పుడు ఆమె కొబ్బరికాయ తీసుకొని మరి దేవతని శ్లోకాలు పఠిస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు చాలా సంతోషంగా రాములమ్మ మరి తెలంగాణకు, యాసకు, భాషకు తెలంగాణలో మొన్ననే ఎమ్మెల్సీ అయిపోయింది. మరి మంత్రి కావాలని మొక్కుతుందా? కుమ్మర్ల యొక్క బోనం దగ్గర వారు ఏ రకంగా పూజలు చేస్తూ ఉన్నారో మీరు ఇక్కడ గమనించవచ్చు. పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లలో విజయశాంతి గారు రాగానే ఇక్కడ మొత్తం హడావిడి కోలాహలం మారిపోయింది. అదే రకంగా ఇక్కడ సాంబ్రాణితో పొగలు కూడా అమ్మవారికి వేస్తూ ఉన్నారు. ఈ పొగ రాగానే ఆ డప్పు చప్పులతో ఇక్కడ శిగము దేవతలు పూనకము వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా గంభీర వాతావరణంగా మారిపోయింది ఇక్కడ ఒక్కటేసారి విజయశాంతి గారి రాకతో. అక్కడ ఏదైతే సాంబ్రాణితో పొగ వేసినారో, పొగ వేయగానే లేడీస్ అందరూ కూడా ఎవరి బోనం మీద వారు మరి దీపాలను వెలిగించడం జరుగుతూ ఉంది. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ తూప్రాన్ యాదగిరి గారు సన్మానిస్తూ ఉన్నారు. వారికి మరి శాల్వా, తెలంగాణలో ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం శాల్వా కప్పి మరి వారిని ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంది. బోనాల మీద ఏదైతే దీపం ముట్టిస్తారో ఆ దీపం మళ్ళీ అమ్మవారికి బోనం సమర్పించే వరకు కూడా ఆ దీపం ఆరిపోకుండా అదే రకంగా ఉండేట్టుగా వారు ఏర్పాట్లు చేసినారు. విజయశాంతి గారు మరి తొలి బోనం ఈ పండుగలో వారు చాలా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ వారు చెప్పినటువంటి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా వారు యథావిధిగా వారి సాంప్రదాయాన్ని బట్టి పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బోనం, ఈ దీప ప్రజ్వలన తర్వాత ఆ బోనం ఎత్తుతుంది రాములమ్మ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూద్దాం మరి బోనం ఏ రకంగా ఎత్తుతుంది. యాదిగో బోనం మరి తొలి బోనం అక్కడ తాడూరి శ్రీలత గారికి, అదే రకంగా బాలకృష్ణ ప్రజాపతి గారి యొక్క సతీమణి రేణుక గారికి, మరి పావని ప్రజాపతి సహకారంతో అక్కడ బోనం అయితే ఎత్తింది. కుమ్మర్లకు ఫస్ట్ తొలి బోనం ఎత్తాలని వారు ఎత్తుతా ఉన్నారు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. మరి ఎత్తిన తర్వాత విజయశాంతి గారు కూడా ఎత్తుకుంటారు. అదిగో విజయశాంతి గారికి కూడా చుట్టబట్టని ఇవ్వడం జరుగుతూ ఉంది. అది నెత్తిలో పెట్టుకొని దాని మీద బోనం పెట్టుకుంటే మీరు దేవత దగ్గరికి పూనకం వచ్చి మరి వచ్చినా అది ఆ రకంగా ఉండిపోతుంది. మరి పంచభూతాలతో తయారు చేసినటువంటి కుమ్మర్లు తయారు చేసిన కుండలో మట్టి పాత్ర అమ్మవారి యొక్క
ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని దాంట్లో పెట్టుకొని విజయశాంతి గారు నెత్తిన ఎత్తుకున్నారు. చూడ సంబరంగా ఉన్నది. అందరూ కూడా ఆమె బోనం ఎత్తుకోగానే ఒక్కసారి కేరింతలు కొట్టినారు. అదే రకంగా ఇక్కడ జెండా ఊపి మరి ర్యాలీ మీదికి మరి మొదలుపెట్టినారు. అందరూ కూడా ఇక్కడ కోలాహలంతో చూడండి 1001 బోనాలతో ర్యాలీ తీస్తూ ఏ రకంగా కదిలినారో. పెద్ద మరి గోల్కొండ కోటలోనే ఈరోజు డప్పు చప్పులతో పెద్ద ఎత్తున అక్కడికి అమ్మవారి దగ్గరికి బోనం సమర్పించడానికి వెళ్ళినారు. ఇక్కడ మహిళలు, రాష్ట్ర కుమ్మర్ల యొక్క కుటుంబాలన్నీ కూడా బోనాలన్నీ ఎత్తుకొని వారు అమ్మవారి దగ్గరికి బయలుదేరినారు. అమ్మవారి దీవెనల కోసం గోల్కొండ కోటలో మరి ఈ తొలి బోనం సమర్పణతో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మొదలైపోతుంది. వారానికొక లాల్ దర్వాజా కావచ్చు, సికింద్రాబాద్ మహంకాళి కావచ్చు, ఈ రకంగా వారానికొక జిల్లాలో ప్రాంతంలో మొదలై మొత్తం ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసం అంతా శ్రావణ మాసం వరకు ఈ బోనాల పండుగ జరుగుతూ ఉంది. ఇది దక్ష ప్రజాపతి సతీదేవి యొక్క దక్షయజ్ఞం వారసులైనటువంటి ప్రజాపతి వారసులు తెలంగాణ రాష్ట్ర కుమ్మర్లు. ఆ సతీదేవి యొక్క రూపమే ఈ అమ్మవారి రూపం. మరి వీరి యొక్క ఆడపడుచుగా భావిస్తారు కుమ్మర్లందరూ. ఆ సతీదేవి యొక్క సంఘటనతో అష్టాదశ శక్తి పీఠాలుగా వెలువడం, మరి మిగతా బంగారు మైసమ్మ, ఉప్పలమ్మ, జగదాంబిక, రేణుకేళ్ళమ్మ, ఈ రకంగా అనేక దేవతా రూపంలో వెలిసినటువంటి దేవతలకు అక్కడ పూజారులుగా ఈ కుమ్మర్లే ఉంటారు. ఈ యొక్క ఆడపడుచుగా భావించి ఈ బోనాల పండుగని వాళ్ళ ఇంటికి ఆడపిల్ల వచ్చినట్టుగా భావిస్తూ వీళ్ళు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం గోల్కొండ కోటలో అయితే మరి బోనాల పండుగ మొదలైపోయింది. ఈ దేశమంతా కూడా ఇవాళ అమెరికాలో, లండన్లో, అనేక దేశాలలో కూడా బోనాల పండుగను తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా జరుపుకుంటా ఉన్నారు.